సాహితీ ఇన్ఫ్రాటెక్ ఎండి లక్ష్మీనారాయణను ఈడీ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. సాహితీ ఇన్ఫ్రా రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. సాహితీ ఇన్ఫ్రాలో భూములు కొనుగోలు చేసిన వారిపై కూడా నిఘాను పెట్టారు. సాహితీ ప్రాజెక్టులో నగదు బదిలీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. లావాదేవీల్లో అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారు అధికారులు. ఇక మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. కుమార్, చెప్పండి. ఇన్ఫ్రా అనే రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించి గతంలో ప్రైమ్9 దాన్ని స్కామ్ అయితే బట్టబయలు చేసింది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా సాహితీ ఇన్ఫ్రాపై అనేక మంది కేసులు అయితే నమోదు చేశారు. హైదరాబాద్ సిసిఎస్లోని సుమారు 50కి పైగా ఏదైతే సాహితీ ఇన్ఫ్రా తమను మోసం చేస్తుందంటూ కూడా సిసిఎస్ పోలీసులను అయితే ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సిసిఎస్లోని రిజిస్టర్ అయిన 50 కంప్లైంట్లకు సంబంధించి మరొకసారి ఇప్పుడు ఈడీ కూడా ఏదైతే సాహితీ ఇన్ఫ్రాపై కేసు అయితే నమోదు చేసినట్లు తెలుస్తుంది. మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన తర్వాత నిన్న ఏదైతే సాహితీ ఇన్ఫ్రా ఎండి బూదాటి లక్ష్మీనారాయణ అయితే అదుపులోకి తీసుకొని నిన్న సాయంత్రం నుంచి కూడా వరుసగా ఏదైతే ఈడీ ఆఫీసులోని ఎండి బూదాటి లక్ష్మీనారాయణ అయితే పూర్తిగా విచారిస్తున్నారు. ముఖ్యంగా సుమారు 4,000 నుంచి 4,500 మంది బాధితులు అయితే ఈ సాహితీ ఇన్ఫ్రాటెక్లోని బాధితులుగా ఉన్నారు. వీళ్ళందరి దగ్గర నుంచి సుమారు 3,000 కోట్ల రూపాయలు ఫ్రీ లాంచ్ పేరుతో అయితే ఏదైతే సాహితీ ఇన్ఫ్రా వసూలు చేసింది. ముఖ్యంగా ఏదైతే ఫ్రీ లాంచ్ పేరుతోని ఈ వసూలు చేసిన తర్వాత సాహితీ ఇన్ఫ్రా బోర్డు అయితే తిప్పేసింది. అప్పటి నుంచే కూడా బాధితులు ఎన్నోసార్లు ఏదైతే సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించి ధర్నాలు అయితే చేశారు. అలాగే మరొక పక్క సిసిఎస్ పోలీసులు కూడా ఆశ్రయించారు. ముఖ్యంగా సిసిఎస్లోనే సుమారు 50కి పైగా సాహితీ ఇన్ఫ్రాపై అయితే కేసులు ఉన్నాయి. గతంలో బూదాటి లక్ష్మీనారాయణ కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అలాగే మరొక పక్క బూదాటి లక్ష్మీనారాయణతో పాటు అతని కొడుకును కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు గతంలో కూడా ఇదే తరహాలోని ఈడీ అధికారులు విచారణ అయితే చేపట్టారు. ఇప్పుడు మరొకసారి ఏదైతే ఈ మనీ లాండరింగ్ చట్టం కింద అయితే కేసు అయితే నమోదు చేసిన తర్వాత ప్రస్తుతం ఏదైతే బూదాటి లక్ష్మీనారాయణ అయితే పూర్తిగా విచారిస్తున్నారు. సాహితీ ఇన్ఫ్రాలోని ఎవరైతే ఫ్లాట్లు కొన్నారో వాళ్ళందరిపై పూర్తిగా ఈడీ అధికారులు నిఘా పెట్టారు. ముఖ్యంగా సాహితీ ఇన్ఫ్రాలోని జరిగిన స్కామ్కు సంబంధించి 3,000 కోట్లకు పైగా స్కామ్ అయితే జరిగింది. ఈ 3,000 కోట్లకు పైగా జరిగిన ఈ స్కామ్ అమౌంట్ ఏదైతే ఉందో వీటన్నిటిని ఎటు దారు మళ్లించారనే కోణంలో పూర్తిగా అయితే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారనే చెప్పొచ్చు. ముఖ్యంగా గతంలో కూడా ఈడీ అధికారులు సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండి బూదాటి లక్ష్మీనారాయణ అయితే విచారించారు. ఇప్పుడు మరొకసారి నిన్న మధ్యాహ్నం నుంచి కూడా బూదాటి లక్ష్మీనారాయణ అయితే విచారిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ మనీకి సంబంధించి ఏదైతే ఈ దారి మళ్లించారో, ముఖ్యంగా ఏదైతే సాహితీ ఇన్ఫ్రాలోను ఫ్రీ లాంచ్ పేరుతోనే భారీ మొత్తంలో వసూలు చేసిన తర్వాత ఈ అమౌంట్ను మొత్తం కూడా వేరే కంపెనీలకు కూడా ఈ అమౌంట్ మొత్తం ట్రాన్స్ఫర్ చేశారు. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు ఏదైతే ఈ కేసు నమోదు చేసిన తర్వాత ఇప్పుడు బూదాటి లక్ష్మీనారాయణ అయితే పూర్తిగా విచారణ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కుమార్.